కొన్ని డీబీటీ ఇస్తున్నాం, నేరుగా మీ అకౌంట్లో ఇస్తున్నాం. కొంత డీబీటీ తీసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం లాంటి కైండ్తో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. కొన్ని సేవలు అందిస్తున్నాం, ఆర్టీసీ కానీ. ఇవన్నీ నాకు చాలా సంతోషం. మా ఆడబిడ్డలు ఈరోజు మీటింగ్కి చాలా బాగా వచ్చారు. నేను ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మీరు కూడా మగవారితో సమానంగా ముందుకు రావాలి. తొందరలో 33% చట్టసభల్లో ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. గట్టిగా మగవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. 33% వస్తున్నాయి. దీన్ని కేంద్రాన్ని అభినందిస్తున్నా. చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% ఉన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకు ఇద్దాం. నేను ఇప్పుడు చేయలా, 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని పంపిస్తే సమర్థవంతంగా చేసి, ఎక్కడా అవినీతి చేసే పని లేకుండా, రేపు ఏదైనా నాకు ఖర్చులకు కావాలంటే డబ్బులు ఇచ్చే స్థాయికి ఆవిడ ఎదిగింది. ఇప్పుడు మా కోడలు కూడా ఆ పనే చేసుకుంటా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి వస్తే, మగవారితో సమానంగా పనిచేస్తే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు తమ్ముడు, డామినేషన్లో ఉన్నావు, మేల్ డామినేషన్. నీ భార్యను కూడా బయట రానిచ్చే పరిస్థితులు లేవు. నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం. ఈరోజు నేను ఇక్కడ ఇరిగేషన్ చూశాను. 2 విషయాలు చూస్తున్నా. జిల్లా, నియోజకవర్గం. జిల్లాలో మీరు చూస్తే మొత్తం 42 సర్వీసులు ఉంటే 24 సర్వీసులు రాష్ట్రం